నమస్కారం క్యూకే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరీష్ రావుకు సవాల్ విసిరిన గజ్జెల కాంతం ఘాటు వ్యాఖ్యలు. సిద్దిపేటలో కవితపై గెలవాలని హరీష్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం విమర్శలు. అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని వ్యాఖ్య. చోరీ కేసులో రికవరీ మేళా నిర్వహించిన సిపి బాగ్చి. 62 కేసులు ఛేదించి 54 మంది నిందితులు అరెస్ట్. 1.12 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసిన పోలీసులు. బాధితులకు స్వాధీనం చేసిన వస్తువులు తిరిగి అందజేత. హోంగార్డుల హామీలపై కాంగ్రెస్ ను నిలదీసిన సబిత. పర్మనెంట్ ఉద్యోగుల హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్న. పెన్షన్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. హోంగార్డులకు వెంటనే న్యాయం చేయాలని సబిత డిమాండ్. ఎంపీ సీట్ల పెంపుపై రేవంత్ పై రఘునందన్ రావు విమర్శలు. సీట్ల పెంపుపై సీఎంకు అవగాహన లేదని రఘునందన్ వ్యాఖ్య. ఉత్తర దక్షిణ విభేదాలకు సంబంధం లేదని బీజేపీ స్పష్టం. కాంగ్రెస్ ప్రాంతీయ రాజకీయాలు చేస్తోందని రఘునందన్ ఆరోపణ. బస్సుల కొరతపై విశాఖలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆందోళన. బస్సుల సంఖ్య పెంచాలని ర్యాలీలో డిమాండ్. సమస్య పరిష్కారం లేకపోతే ఆందోళనలు ఉధృతం హెచ్చరిక. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బాగ్చి రికవరీ మేళా నిర్వహించారు. ఫిబ్రవరి నెలలో నమోదైన 62 చోరీ కేసులను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. మొత్తం 54 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 1.12 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. 301 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు. ఈ వస్తువులను బాధితులకు తిరిగి అందజేశారు. పోలీసులు వేగంగా స్పందించడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ చర్యలతో నగరంలో భద్రత పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. పట్టుకొని దాదాపు 1 కేజీ 790 గ్రామ్ బంగారము, 6 కేజీలు 140 గ్రామ్ వెండి, క్యాష్ 7,27,500 రూపాయలు, 9 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 మహేంద్ర వ్యాన్, మొబైల్ ఫోన్ 303. మొత్తం ప్రాపర్టీ విలువ 1,12,00,000. విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సుల కొరతపై ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం నుంచి రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గీతం యూనివర్సిటీకి ఇచ్చిన బస్సుల కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనతో విద్యార్థి సమస్యలు మళ్లీ చర్చకు వచ్చాయి. అధికారులు స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు హామీతో విద్యార్థులు తమ ధర్నాను విరమించారు. నల్గొండ జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలబెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్ పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం మోడల్ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్య, ఉపాధి రంగాల్లో పురోగతి సాధిస్తామని పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు. నల్గొండను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ స్కూల్స్ని అంగన్వాడీ చేయడం మీ అందరికి కూడా జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభవార్త. మొన్ననే క్యాబినెట్లో మేము తీసుకున్న నిర్ణయం ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా అంటే పబ్లిక్ స్కూల్ కాన్ఫరెన్స్కి ఒక పబ్లిక్ స్కూల్ లెక్క ఈరోజు 15 కోట్లతోని స్థలాలు కూడా ఎంపిక చేసి దాన్ని కూడా పబ్లిక్ స్కూల్ కట్టడం. మీకు తెలుసు యంగ్ ఇండియా స్కూల్స్ నల్గొండ స్కూల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. కొడంగల్, మధుర దాదాపు 50 బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. 20,000 కోట్లతోని ఎవరు ఊహించని విధంగా ఇలా ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ కుల మతాలకు అతీతంగా హాస్టల్ సౌకర్యంతో క్రికెట్ స్టేడియం ఎట్ ఏ టైం 1000 మంది తినే విధంగా డైనింగ్ హాల్స్, ఇలా ఫుట్బాల్ గ్రౌండ్స్,
ఇవన్నీ కూడా పిల్లలకు చదువుతో పాటు అది ఫిజికల్గా కూడా ఫిట్ ఉండాలని చెప్పి యంగ్ ఇండియా స్కూల్స్ ఇలా ఇంకా చెప్పాలంటే సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసినాయి, మళ్ళా చెప్పే అవసరం లేదు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవాళ 3,15,00,000 మందికి 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర భారతదేశంలో 50 రూపాయల కిలో బియ్యం ఎక్కడ ఇయ్యరు. ఇలా మహాలక్ష్మి ద్వారా 9,700 కోట్లు ఆర్టీసీకి చెల్లించినాం. ఇలా ఉచిత విద్యుత్ ద్వారా 5,400 కోట్లు ఇవాళ మేము ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెల్లించినాం. ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నీ చేస్తే ప్రతి కుటుంబానికి 60-70 వేలు సంవత్సరాన్ని ఆదా చేస్తూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలను మహిళల్ని కోటీశ్వరం చేసే విధంగా నల్గొండలో ఒక మోడల్ పెట్రోల్ బంకు ఇప్పటికీ 2 నారాయణపేట మన సంగారెడ్డిలో స్టార్ట్ అయింది. నల్గొండలో 2 నెలల్లో కంప్లీట్ చేస్తానికి కలెక్టర్ గారు ఎప్పుడు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. దీంట్లో మాది 1.5 ఎకర్లో పెట్రోల్ బంక్తో పాటు సూపర్ మార్కెట్ అలానే రెస్టారెంట్ జరిగే బంక్ ఏంటంటే సాగర్ పోయే రోడ్డు, మిర్యాలు కూడా పోయే రోడ్డు, కనీసం 50 లక్షల ఆదాయం వచ్చే విధంగా సంఘబంధాలను కూడా ప్రోత్సహిస్తూ నల్గొండ జిల్లాని 450 కోట్లతో లైనింగ్ చేస్తూ అందరు అనుకున్నారు ఎస్ఎల్పిడి కూలిపోయిందని. కొందరు నవ్విండ్రు, కొందరు సంతోషం చేసిండ్రు, కొందరు పండుగలు చేసుకున్నారు. మేము ఏడ్చినాం, 8 మంది చనిపోయినరు, 10 ఏళ్ళు ఇప్పటికే ఆలస్యమైందని. ఆ రోజు కొట్లాడి సాధించుకున్న సొరంగ మార్గం 2 రోజులు ఏడిస్తే దాన్ని కూడా మమ్మల్ని దాని మీద కూడా మా మీద కామెంట్ చేసినా మేము ఎక్కడ కూడా మేము భయపడలేదు, బాధపడలేదు. వాళ్ళ పాపాన వాళ్ళ పోతారు అనుకున్నాం. కొత్త టెక్నాలజీతో 65 మీటర్ల పూర్తి అయింది. ఇప్పుడు దాన్ని ఇంకా స్పీడప్ చేసి 28 డిసెంబర్ లోపు. కర్ణాటకలో ఐపీఎల్ టికెట్ల విషయంలో వివాదం చెలరేగింది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు మంత్రులు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న క్రికెట్ అసోసియేషన్ గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారని ఆరోపించారు. 5,000 రూపాయల టికెట్ ను 35,000 రూపాయలకు కొనాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. క్రీడా సంఘాల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టికెట్ వ్యవస్థలో పారదర్శకత అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. They are not respecting the MLAs. They are not issuing the tickets. Even they are telling online. Online is all we know. It's all the black market. Like they are taking in the online. Their bookies are there. They are selling it in a black. One ticket which is cost 5,000 rupees. We are buying it for 35,000 rupees. So there is no facilities for the MLAs and ministers. So we requested the government. Opposition leader has raised the issue in the assembly. So I also supported that, and we requested our speaker to take necessary action against them and issue the ticket, minimum 5 tickets for the MLAs, and they have to make a separate sitting arrangement there. We are VIPs. We can't go in the queue and stand there. We went last time. We were standing in the queue. They are sending us in some gallery with the public. It's not going to happen. So they have to have certain respects. So they have to take a necessary action. We requested our Deputy CM. He also promised us he'll solve this problem and get the tickets for us and make a separate statement for us for a sitting arrangement in the stadium. Sir, last week Home Minister had a meeting with the KSCA and they have released the guidelines also. Regarding that also they have released. So how do you see that? No. There is no guidelines. They won't listen anybody. They have become that much big. KSCA has become that much big because these IPL matches are going. They won't listen to anybody. They are collecting the money and they are enjoying. This is not going to happen. If this is the same thing is going to happen, we are going to fight against it. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో భూ సేకరణపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుంటోందని కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్ ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన తమ గ్రామ ప్రజల భూములను లాక్కోవడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. భూములు తీసుకుంటే రైతులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామస్తులతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను పెంచింది. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి ఒక్కటికి 10 సార్లు ముందు కూడా చెప్పినా, 10 రకాలుగా చెప్పినా, 100 రకాలుగా చెప్పినా అర్థం చేసుకోండి సార్. నా ఊరు ప్రజలు రోడ్డు మీదకి రానియకండి. రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. దీన్ని
పరిష్కారం ఈ కాలాపూర్ కాకుండా ఈ పరి కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తీసుకుపోయినా మన పరిగి మండల ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇక మిగిలింది ఒక ముఖ్యమంత్రికి తప్ప మాకు ముఖ్యమంత్రి స్థానం మాకు లేదు కాబట్టి మేము ఎక్కడ వరకు వాళ్ళని అక్కడ వరకు పోయినాం. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మొన్న డైరెక్ట్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పార్క్ కోసం మేము అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజే నా ఊరు ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి నమ్మకం ఇప్పటికి కూడా తిండి బంద్ చేసి ఆడోళ్ళు మగోళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది అర్ధెకరా, పావెకరా, 2 ఎకరాలు, అర్ధెకరా, పావెకరాలు, 2 ఎకరాలు ఆ ఉన్న ఒకటన్న భూమి పోతున్నారు. ఇక వేరే దిక్కు వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఆ గౌటాన్ భూమి కూడా పోతున్నారు. చేసుకొని బతకనికే ఆధారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని 1కి 10 సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన, అమ్మా నేను ఆపుతా, అమ్మా నేను ప్రయత్నం చేస్తా, అమ్మా నేను ఆపుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దయచేసి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. వాహనదారులు వదంతులను నమ్మి అనవసరంగా నిల్వలు చేసుకోవద్దని సూచించారు. నిన్న ఒక్కరోజే 1500 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం సుమారు 20,000 కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. ఎక్కడా కొరత సమస్య లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రజల్లో ఉన్న ఆందోళన తగ్గింది. పబ్లిక్ ఎట్లాగా ఇబ్బంది కలగకుండా మనము ఈ సప్లై అన్నది చేస్తా ఉన్నాం. థర్డ్ ఇష్యూ ఒకటి వస్తే పిఎన్జి అంటే పైప్ న్యాచురల్ గ్యాస్. పైప్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి కూడా ఈ డేటా చూడండి. పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా మనకి 5 ప్లేయర్స్ ఉన్నారు మనకి దీనిలోని. ఆల్ ఆర్ అగైన్ బేస్డ్ ఇన్ తెలంగాణ. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్ ఆపరేట్ చేస్తుంది. అట్లానే మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ వరంగల్. అట్లానే టొరెంట్ గ్యాస్ అన్నది సంగారెడ్డి, మెదక్లోని. ఎంఎన్జిఎల్ కూడా మనకి నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాలలో ఆపరేట్ చేస్తుంది. ఐఓసిఎల్ ఆల్సో ఆపరేట్స్ ఇన్ జగిత్యాల అండ్ కరీంనగర్. సో ఇక్కడ కూడా మీరు చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి బోత్ డొమెస్టిక్ కి సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం పైప్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో సప్లైడ్ టు ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి టోటలీ యాజ్ ఆఫ్ నౌ 1,03,000 వరకు మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూమ్స్ చూడండి. ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి కూడా 5,584 మనకి క్యూబిక్ మీటర్స్ జనరల్లీ వాల్యూమ్ వీల్ సప్లై చేస్తా ఉన్నారు. అండ్ ఇండస్ట్రియల్ పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా 2,78,400 వరకు మనము వీళ్ళతోని సప్లై చేస్తా ఉన్నాం. సో ఇక్కడ పైప్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి కూడా అసలు మనకి కొరత లేదు. ఇక్కడ సిఎన్జి ఏమో వెహికల్స్ చూడండి, వెహికల్స్ కి సంబంధించి మనకి డేటా. సో టోటలీ సిఎన్జికి సంబంధించి తెలంగాణలో ఒక 225 స్టేషన్స్ వరకు మనకు ఉన్నది. సో యావరేజ్ సేల్స్ చూస్తే మనకి 4,21,000 ఉన్నది. అట్లానే మనకి కరెంట్ సేల్స్ అన్నది ఇప్పుడు చూస్తే 4,19,000 వరకు ఉన్నది. సో ఓవరాల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డైరెక్టివ్ ప్రకారం కూడా మనకి ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి అంటే పిఎన్జిని, సిఎన్జిని రానున్న రోజుల్లోని ఈ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారము నిన్న మనము ఒక జియో కూడా ఇష్యూ చేశాము. ఈ జియో ప్రకారము వాళ్ళకి చాలా మటుకు లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ హావ్ బీన్ గివెన్. ఈ ఇన్సెంటివ్స్ ప్రకారము వాళ్ళు రెస్టోరేషన్ చార్జెస్ లేకపోతే పర్మిషన్స్ అన్న కావచ్చు, ఇవన్నీ కూడా వేవ్ ఆఫ్ చేశాము. పర్మిషన్స్ కూడా 24 hours లో వాళ్ళకి వచ్చే విధంగా అండ్ ఈ పిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్విక్ గా ఎక్స్పాండ్ చేసే విధంగా ఇవన్నీ మనము ప్లాన్ చేసుకున్నాము. సో ఓవరాల్ గా మనం చూస్తే బోత్ ఫర్ పెట్రోల్, డీజిల్, దెన్ సెకండ్ వన్ ఈజ్ ఎల్పిజి అండ్ థర్డ్ వన్ ఈజ్ పిఎన్జి. ఈ 3 సెక్టర్స్ లోని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి కన్సిస్టెంట్ గా ఎప్పుడు మనకి ఈ సప్లై
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని పలు సంస్థలు డిమాండ్ చేశాయి. గుంటూరు, పులివెందులలో జరిగిన పర్యటనలో వివిధ పార్టీ నేతలు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో కళాశాలలు నిర్మిస్తే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు అమలు కాకపోవచ్చని హెచ్చరించారు. పేదలకు ఉచిత వైద్యం అందకపోవచ్చని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే కళాశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ వైద్య కళాశాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంకా మిగతా 17లో 6 గతంలో 1 ఇప్పుడు అనుకున్నారు. మిగతా 10 ఆ 10లో పులివెందుల, పెనుగొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సొంతంగా ఉండే పని, ఒక్క పని జరగలేదు. అందులో మన పులిందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60 నుంచి 70% పూర్తయిపోయింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తయిపోయింది. క్వార్టర్స్, హాస్టల్స్కు సంబంధించి 60 నుంచి 70% పూర్తయింది. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్కు సూపరింట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, ఒక ఏవో ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలు అంటే భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయించారు. 2024 ఆగస్టు 16వ తారీఖు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 MBBS సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో ఒక చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో గాని. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎంపీ స్థానాల పెంపుపై ఆయనకు కనీస అవగాహన లేదని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందని తెలిపారు. దీనికి ఉత్తరాది, దక్షిణాది విభేదాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో గౌరవం ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాంతీయవాదం మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, ఎలక్షన్ కొట్లాడి గెలుగురాబాయ్ అంటే బొంకుడు, మాట్లాడితే ఉత్తరాది దక్షిణాది. ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేసింది దక్షిణాది? దేశంకి వెళ్ళి కాక కాంగ్రెస్ కి ఒక ఆయన దక్షిణాదికి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యిండు. పాపం పెద్దలు పూజలు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని కూడా ఏఐసీసీ ఆఫీస్ కి తీసుకుపోలేం. మీరు యాడుండే ఆ రోజు రేవంత్ అన్న? ఆ రోజు కనవాలే. మరి ఉత్తరాదిలకు 10 ఎకరాలు 20 ఎకరాల సమాధులు కడితే దక్షిణాదికి వెళ్ళిన యొక్క ప్రధానమంత్రికి ఢిల్లీలో ఒక ఘాటు కట్టడానికి చేత కాలేదు మీకు, పీవీ ఘాట్. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావు తన స్థాయి తెలుసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తానన్న వ్యాఖ్యలపై స్పందించారు. గత 10 ఏళ్లలో సిద్దిపేటకు ఒక్క ఫ్యాక్టరీ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై రాజీనామా చేస్తానన్న హరీష్ ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి ప్రారంభమైందని తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా అదే భాగమని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధికి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఎస్టీలను బీసీలను మోసం చేసి నీ మామను అడ్డు పెట్టుకొని గెలిచొచ్చినోడివి. ఊరు సీఎం రా పోటీ చేస్తాం. సీఎం నువ్వు సీఎం నీ మీద పోటీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయికి దగ్గర మనిషి కూడా కాదు.
నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంది? నీ స్థాయికి తగ్గ మనుషులను అక్కడ పెడుతున్నాము. అక్కడ వస్తున్నారు. నీకు తగిన మిండలు అత్తున్నారు. ఆడికి నువ్వు తొందరపడ. కాంగ్రెస్ పార్టీ తరఫున సరి అయిన మొగోనే వస్తాడు. నువ్వు తొందరపడకు. అదే సిద్దిపేటలో పుట్టి పెరిగినటువంటి వాడే నీకు పోటీలో ఉంటాడు. అదేవిధంగా మీ మరదలు కవిత గారు కూడా ఉంటాడు. దమ్ముంటే కవిత గారి మీద గెలిచిరా, అప్పుడు మాట్లాడు నువ్వు అసెంబ్లీలో. నెక్స్ట్ కవిత గారే నిలబడేది అక్కడ. కాబట్టి అక్కడ గెలిచిరా, అప్పుడు మాట్లాడు. నువ్వు ఇవాళ అసెంబ్లీలో అందరినీ తప్పుదో పట్టించే కార్యక్రమాలు, మీ కేటీఆర్ నువ్వు మీ అహంకార ధోరణి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఏమనంటే స్కీములు అమలు చేసిండ్రా. లుచ్చానా కొడుకులారా, మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 8 లక్షల. గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావు తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేసే ధైర్యం ఉంటే సిద్దిపేటలో కవితపై గెలవాలని సవాల్ విసిరారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు. సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అస్తమానం ఏది మాట్లాడు. అరే ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడు. పొద్దున్న లేవంగానే ఏదో ఒక బక్వాస్ మాటలు, చిల్లర పలుకులు, చిల్లర వ్యవహారాలు. ఒకసారి చెప్తున్నాం, ఇంకోసారి చెప్పం. ఈసారి చెప్తున్నాము, ఇంకోసారి చెప్పం. రాకేష్ రెడ్డి గారు మాట అదుపులో పొదుపులో భవిష్యత్తు శూన్యం అవుతుంది. హైదరాబాద్ నగరంలో కాదు కదా, ఆర్మూర్లో కూడా తిరగలేరు. హైదరాబాద్ నగరంలో కాదు, ఆర్మూర్లో కూడా తిరగలేవు. ఇది మాత్రం పక్కా. ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, ఆ స్థితి కూడా నీది కానే కాదు. ఖబర్దారని చెప్తున్నాం. మాటలు జాగ్రత్తగా రాని. ఇందిరాగాంధీ గారు అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న మహిళ. చిల్లరగా మాట్లాడతాం, ఇట్లనే మాట్లాడతాం అని మాట్లాడితే మేము కూడా నీకన్నా మించి మాట్లాడగలం. మాట్లాడితే వినే శక్తి స్థామత మీకు ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. కనీసం మహిళల పైన కూడా గౌరవం లేని అజ్ఞానులు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యేలు. కనీస గౌరవం. ఇంట్లో అక్కన చెల్లెన అందరూ ఉంటారు కదా, మన కుటుంబంలో మహిళలు లేరా? ఇది నా మాట్లాడేది. ఖబర్దారని చెప్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని చెప్తున్నాం. ఆరుమూరు గల్లీల్లో 6 గ్రామాలకు తిరగలేని చెప్తున్నాం. బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను తప్పుదారి పట్టించారని అన్నారు. మొదటి ఏడాది 800 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి అమలు చేయలేదని తెలిపారు. రెండో ఏడాది భారీ నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు తక్కువగా ఉందని విమర్శించారు. బీసీలు ఈ విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నుంచి ఎవరన్నా బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి అదే విధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి యొక్క మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదే విధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. మరి ఈ విధమైనటువంటి మోసాలు చేయడమే కాకుండా మా వాళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు హామీలు ఇవ్వమని చెప్పిండి ఎవడు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మమ్మల్ని కించపరిచే విధంగా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ లో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచినటువంటిది అది దేనికి సంకేతం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మాకు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 320. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరీష్ రావుకు సవాల్ విసిరిన గజ్జెల కాంతం ఘాటు వ్యాఖ్యలు. సిద్దిపేటలో కవితపై గెలవాలని హరీష్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం విమర్శలు. అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని వ్యాఖ్య. చోరీ కేసులో రికవరీ మేళా నిర్వహించిన సిపి బాగ్చి. 62 కేసులు ఛేదించి 54 మంది నిందితులు అరెస్ట్. 1.12 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసిన పోలీసులు. బాధితులకు స్వాధీనం చేసిన వస్తువులు తిరిగి అందజేత. హోంగార్డుల హామీలపై కాంగ్రెస్ ను నిలదీసిన సబిత. పర్మనెంట్ ఉద్యోగుల హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్న. పెన్షన్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. హోంగార్డులకు వెంటనే న్యాయం చేయాలని సబిత డిమాండ్. ఎంపీ సీట్ల పెంపుపై రేవంత్ పై రఘునందన్ రావు విమర్శలు. సీట్ల పెంపుపై సీఎంకు అవగాహన లేదని రఘునందన్ వ్యాఖ్య. ఉత్తర దక్షిణ విభేదాలకు సంబంధం లేదని బీజేపీ స్పష్టం. కాంగ్రెస్ ప్రాంతీయ రాజకీయాలు చేస్తోందని రఘునందన్ ఆరోపణ. బస్సుల కొరతపై విశాఖలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆందోళన. బస్సుల సంఖ్య పెంచాలని ర్యాలీలో డిమాండ్. సమస్య పరిష్కారం లేకపోతే ఆందోళనలు ఉధృతం హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.